సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్ విద్యార్థులారా, మనం బిఎల్లో ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వాయిడ్ అగ్రిమెంట్స్, చల్లని ఒప్పందాలు. మీరు ఈ యూట్యూబ్ లెసన్స్ని తప్పనిసరిగా వీక్షించండి. ఇదే మీకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మంచి సోర్స్. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ లెసన్స్ని తప్పనిసరిగా వీక్షిస్తూ యూట్యూబ్ లెసన్స్ని మన కళాశాల మహారాణి కళాశాల యూట్యూబ్లో మీరు చూస్తూ వీటిని సబ్స్క్రైబ్ చేయండి. చల్లని ఒప్పందము, వాయిడ్ అగ్రిమెంట్. ఒప్పందము సక్రమమైనటువంటి కాంట్రాక్టు యొక్క ఆవశ్యకాలన్నీ పూర్తి చేసినప్పటికీ న్యాయశాస్త్రము చే చల్లనిదిగా ప్రకటించబడకూడదు. న్యాయశాస్త్రము కొన్ని ఒప్పందాలు చల్లని ఒప్పందాలు అని ప్రకటించింది. చల్లని ఒప్పందాలని అమలుపరచడానికి అవకాశం లేదు. అవి ప్రారంభం నుంచి కూడా చల్లనివిగానే ఉన్నాయి. వాటిని అమలుపరిచే అవకాశాన్ని కోల్పోయినాయి. కాంట్రాక్టు చట్ట ప్రకారము ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒప్పందాలు అన్నీ కూడా చల్లని ఒప్పందాలు. అర్హతలు లేని పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా చల్లని ఒప్పందాలే. ఇది సెక్షన్ 11 ప్రకారము. పరస్పర పొరపాటు కలిగి ఉన్నటువంటి ఒప్పందాలన్నీ కూడా చల్లని ఒప్పందాలే. ఇది సెక్షన్ 20. అలాగే ఒప్పందాల్లో న్యాయాత్మకమైనటువంటి ప్రతిఫలము లేకున్నా, న్యాయాత్మకమైనటువంటి ఉద్దేశ్యము లేకున్నా అది కూడా చల్లని ఒప్పందమే. ఇది సెక్షన్ 23. ప్రతిఫలము లేని కాంట్రాక్టులు చల్లని ఒప్పందాలు. సంథింగ్ ఇన్ రిటర్న్, ప్రతిఫలం అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. ప్రతిఫలము లేని కాంట్రాక్టులు చల్లని ఒప్పందాలే. వైవాహిక నిరోధక ఒప్పందాలు సెక్షన్ 28. వర్తక నిరోధక ఒప్పందాలు ఇది సెక్షన్ 27. అలాగే న్యాయ కార్యకలాపాల నిరోధక ఒప్పందాలు ఇది సెక్షన్ 28. ఖచ్చితంగా అర్థం కాని ఒప్పందాలు ఇది సెక్షన్ 28, 29. జూదపు ఒప్పందాలు సెక్షన్ 30. అసంభవమైన అంశాలకు సంబంధించిన అగంతుక కాంట్రాక్టులు సెక్షన్ 23, 36. ఇవన్నీ కూడా చల్లని ఒప్పందాలుగా న్యాయశాస్త్రం ద్వారా డిక్లేర్ చేయబడి ఉన్నాయి. ఇది సెక్షన్ 30 ప్రకారము జూదపు ఒప్పందము. జూదపు ఒప్పందం అంటే ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం ఒక అనిశ్చిత సంఘటన జరిగినప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నగదు కానీ నగదుకు సమానమైనటువంటి ప్రతిఫలాన్ని కానీ చెల్లించడానికి అంగీకరిస్తూ ఏర్పాటు చేసుకున్న ఒప్పందం. అంటే ఒక అన్సర్టనిటీ లేని ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు లేక జరగకపోయినప్పుడు వేరే వ్యక్తి నగదు కానీ నగదు సంబంధమైనటువంటి ఇది కానీ చెల్లించడానికి చేసుకునే ఒప్పందాలు. ఇక్కడ అనిశ్చితమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రతిఫలం చెల్లించాలి. అంటే ఇక్కడ ఒకవేళ జరగకుంటే వేరే వ్యక్తి ప్రతిఫలాన్ని చెల్లించాలి. అంటే అది జరిగితే ఒకరు చెల్లించాలి, జరగకపోతే వేరే వాళ్ళు చెల్లించాలి.
జూదపు ఒప్పందాలు అనేవి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆవశ్యకాలన్నీ కలిగి ఉండాలి. నగదు లేదా నగదుకు సమానమైనది ఏదైనా సరే చెల్లించడానికి వాగ్దానము కలిగి ఉండాలి. నగదు కానీ నగదుకు సంబంధించిన ఏ విషయమైనా సరే ఈ వాగ్దానం అనేది అనిశ్చితమైనటువంటి సంఘటన లేదా సంఘటన జరగకపోవటం మీద ఆధారపడి ఉండాలి. సాధారణంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం ఇది. కొన్ని సందర్భాల్లో గతించినటువంటి సంఘటనలకు సంబంధించి కూడా ఇలాంటి ఒప్పందాలు చేసుకోవచ్చు. అయితే రెండు పార్టీలకి కూడా దీని యొక్క పరిజ్ఞానము పూర్తిగా ఉండకూడదు. ఒప్పందంలోని రెండు పార్టీల గెలుపు ఓటమికి సమానంగా అవకాశాలు ఉండాలి. ఏ పార్టీ కూడా అనిశ్చితమైనటువంటి సంఘటన జరగడం లేదా జరగకపోవడం అనేది అక్కడ నియంత్రణ చేసే విధానం ఉండకూడదు. అనిశ్చితమైన సంఘటన జరగడం లేదా జరగకపోవడం ఏ వ్యక్తికి కూడా ఇందులో ఆసక్తి ఉండకూడదు. కానీ బీమా కాంట్రాక్టులు అనేవి జూదపు ఒప్పందం కాదు, ఇక్కడ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏబీతో క్రికెట్ ఆటలో భారతదేశం ఓడిపోవడానికి అంటే ఓడిపోతే 1,00,000 రూపాయలు ఇస్తానని అంగీకరించాడు. ఒకవేళ భారతదేశం గెలిచినట్లయితే 2వ తిరిగి వాడికి ఇవ్వాలి. అంటే ఓడిపోవడం మీద బెట్టేసాడు ఒకడు, ఓడిపోతే వాడిస్తాడు, నెగ్గినట్లయితే వేరే వాడిస్తాడు. స్టాక్ ఎక్స్చేంజీలలో కాంట్రాక్టులకు మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసం పరిష్కరించడానికి గాను పూర్తి చేసినటువంటి వ్యవహారాలు జూదపు ఒప్పందాలే అవుతాయి. లాటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా జూదపు ఒప్పందాలే. లాటరీ టికెట్ కొనుగోలుకు గాను ఏర్పాటు చేసినటువంటి ఒప్పందం ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860 యొక్క సెక్షన్ 294A ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలచే అనుమతి పొందినటువంటి వ్యక్తి తప్ప వేరే వ్యక్తి లాటరీ తీయడానికి కార్యాలయాన్ని కలిగి ఉన్నప్పుడు అతడు 6 మాసాల వరకు కూడా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటికి కూడా బాధ్యుడే అవుతాడు. వ్యాపార వ్యవహారాలలో సరుకు డెలివరీకి ఉద్దేశ్యం లేకుండా కేవలం ధర వ్యత్యాసాల చెల్లింపునకు ఉద్దేశించింది కూడా జూదపు ఒప్పందమే అవుతుంది. అంటే అక్కడ వ్యాపార వ్యవహారాలు జరిగేటప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చి సరుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కాకుండా కేవలం వ్యత్యాసాల మీద మాత్రమే ఇలా ఒప్పందాలు జరిగినట్లయితే అవి కూడా జూదపు ఒప్పందాలే అవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు జూదపు ఒప్పందాలు కావు. క్రాస్ వార్డు పోటీలు జూదపు ఒప్పందాలు కావు. ఎక్కువగా పోటీల్లో పాల్గొనటం నేర్పరితనం కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జవాబు ఎడిటర్ జవాబుతో సమానంగా ఉండాలంటే షరతులు ఉన్నప్పుడు అవి జూదపు ఒప్పందాలు కావు. అలాగే వాటాలను వాస్తవంగా తీసుకునే ఉద్దేశంతో చేసిన మార్కెటింగ్ వ్యవహారాలు జూదపు ఒప్పందాలు కావు. అలాగే గుర్ర పందెంలో గెలిచిన వారికి 500 రూపాయలు అంతకంటే ఎక్కువ విలువ చేసే బహుమతి పొందటం, ఇది కూడా నైపుణ్యం చూపించే ఆటల పోటీలకు ఇచ్చేటటువంటి బహుమతులు జూదపు ఒప్పందాలు కావు. కానీ ఆ ఆటల మీద స్పెక్యులేషన్ జరిగినట్లయితే అది జూదపు ఒప్పందం అవుతుంది. జూదపు ఒప్పందానికి న్యాయపరమైనటువంటి ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, భారతదేశంలో జూదపు ఒప్పందాలు చెల్లనివిగా ప్రకటించబడినటువంటి ఒప్పందాలు. మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఇవి న్యాయ విరుద్ధమైనటువంటి ఒప్పందాలు. సెక్షన్ 30 ప్రకారం గెలుపొందిన వ్యక్తి ఓడిపోయినటువంటి వ్యక్తిపై ఎలాంటి దావా వేయడానికి అవకాశం లేదు. ప్రతిఫలానికి గాను ఇచ్చిన ప్రామిసరీ నోటును ఓడిపోయిన వ్యక్తికి అందజేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఈ జూదపు కాంట్రాక్టుల విషయంలో ఎవడైనా ప్రామిసరీ నోటు రాసి జూదపు అగ్రిమెంట్ ప్రవేశించినట్లయితే ఆ ప్రామిసరీ నోటును తిరిగి ఇచ్చివేయవలసి ఉంటుంది. జూదపు ఒప్పందం ఏర్పాటు చేయటంలో 3 వ్యక్తి వద్ద
రెండు పార్టీలు ప్రతిఫలం డిపాజిట్ చేసినప్పుడు అనిశ్చితమైన సంఘటన జరగడం లేదా జరగకపోవడం పూర్తయిన తర్వాత గెలుపొందినటువంటి వ్యక్తికి ఆ మొత్తం పొందడానికి అవకాశం లేదు, కానీ ఓడిపోయిన వ్యక్తి తన వాటాను తిరిగి పొందవచ్చు. మూడవ వ్యక్తి ఆ మొత్తం గెలుపొందిన వ్యక్తికి చెల్లించి ఉంటే ఓడిపోయిన వ్యక్తికి తిరిగి పొందటానికి హక్కును కలిగి ఉంటాడు. అంటే జోదపు ఒప్పందాల్లో మనం ఏదైనా ఒక థర్డ్ పార్టీ దగ్గర అమౌంట్ పెట్టినప్పుడు గెలుపొందిన వ్యక్తి ఆ డబ్బు తీసుకున్నట్లయితే ఓడిపోయిన వ్యక్తి తిరిగి ఇచ్చివేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రిన్సిపల్ ఏజెంట్ వ్యవహారాలు. ఇక్కడ సెక్షన్ 222 ప్రకారము ఏజెంటు జోదపు ఒప్పందం ప్రిన్సిపల్ తరపున ఏర్పాటు చేసి ప్రతిఫలం చెల్లించినప్పుడు చెల్లించినటువంటి ప్రతిఫలం ప్రిన్సిపల్ దగ్గర నుంచి వసూలు చేయడానికి అవకాశం లేదు. జోదపు వ్యవహారాలకు సంబంధించి ప్రిన్సిపల్ ఇచ్చిన ఆదేశాలను ఏజెంట్ పాటించకపోయినప్పుడు ప్రిన్సిపల్ ఏజెంట్పై చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే జోదపు వ్యవహారాలు గెలుపొందిన తర్వాత ప్రిన్సిపాల్ తరపున వసూలైన మొత్తం ఏజెంటు ప్రిన్సిపాల్కి చెల్లించాల్సి ఉంటుంది. అనుబంధపు వ్యవహారాలు ఏంటంటే జోదపు ఒప్పందాలు చెల్లనివి కాబట్టి దాని యొక్క ప్రభావం అనుబంధ వ్యవహారాల మీద ఉండదు. కానీ మహారాష్ట్ర, గుజరాత్ వంటి వాటి విషయాల్లో న్యాయవిరుద్ధమైనవి కాబట్టి అనుబంధ ఒప్పందాలు కూడా అమలు అవ్వడానికి అవకాశం లేదు. ఉదాహరణకి ఏబీలు కలిసి ముంబైలో ఒక జోదపు ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం క్రికెట్ మ్యాచ్లో భారతదేశం ఓడిపోయిన ఎడల ఏబీకి ₹1,00,000 చెల్లించాలి, గెలిచిన ఎడల బిఏకి అదే మొత్తం చెల్లించాలి. ఇందుకు గాను ఏసీకి ఈ విషయం చెప్పి అప్పు పొందాడు. మహారాష్ట్రలో జోదపు ఒప్పందాలు న్యాయవిరుద్ధమైన ఒప్పందాలు కాబట్టి ప్రధానమైనటువంటి ఒప్పందం పాటు అనుబంధ ఒప్పందం కూడా చెల్లని ఒప్పందం అవుతుంది. కాబట్టి భారతదేశం ఓడిపోయినప్పుడు ఏ నుంచి ప్రతిఫలం పొందే అవకాశం లేదు. అది ప్రధానమైన ఒప్పందం, అది చెల్లని ఒప్పందం. అదేవిధంగా సిఏ నుంచి తిరిగి పొందే అవకాశం కూడా లేదు. ఇది అనుబంధ ఒప్పందం. దీన్ని కూడా అమలుపరచడానికి అవకాశాలు లేవు. జోదపు ఒప్పందాలు బీమా కాంట్రాక్టులు ఎలా ఉంటుంది అంటే బీమా కాంట్రాక్టులు జోదపు ఒప్పందాలు కనిపించినప్పటికీ కూడా ఈ రెండింటికి మధ్యన కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలని ఇప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. ఇదేంటంటే బీమా కాంట్రాక్ట్లో చేయబడినటువంటి వ్యక్తికి విషయంపై ఆసక్తి ఉండాలి, కానీ జోదపు ఒప్పందంలో అలాంటి ఆసక్తి ఉండదు. అలాగే బీమా కాంట్రాక్ట్లో రెండు పార్టీల అంశం రక్షించడానికి ఆసక్తి కలిగి ఉంటారు, కానీ ఈ జోదపు ఒప్పందంలో అలాంటి ఆసక్తి ఉండదు. జీవిత బీమా తప్ప మిగిలిన అన్ని బీమాల్లోనూ కూడా ఇండెమ్నిటీ కాంట్రాక్ట్లు అని అంటారు, కానీ నిబంధన జోదపు ఒప్పందానికి వర్తించదు. ప్రజలకు ప్రయోజనాన్ని బీమా కాంట్రాక్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రయోజనం కోసమే. జోదపు ఒప్పందాల వలన అలాంటి ప్రయోజనం ఏది ఉండదు. బీమా కాంట్రాక్ట్లో ప్రతిఫలాన్ని శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో లెక్కిస్తారు, కానీ జోదపు ఒప్పందకు ప్రతిఫలం పార్టీల సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మనం చెప్పుకోబోయే సందర్భాల్లో కాంట్రాక్టులని చెల్లని కాంట్రాక్టులుగా అర్థం చేసుకోవచ్చు. ఇదేంటంటే అసంపూర్తి అగుట అసంభవం అయినప్పుడు దానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్న అగంతక కాంట్రాక్ట్ చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. స్వేచ్ఛా సమ్మతి లోపించినప్పుడు గాయపడినటువంటి వ్యక్తి చెల్లకూడని కాంట్రాక్ట్ను రద్దు చేసినప్పుడు అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. న్యాయవిరుద్ధమైనప్పుడు, పూర్తి చేయడానికి అసంభవమైనప్పుడు అది కూడా చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. అయితే ఒక కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టుగా మారినప్పుడు కాంట్రాక్ట్లోని ఒక పార్టీ రెండో పార్టీ నుంచి కొంత ప్రయోజనాన్ని పొంది ఉన్నట్లయితే ఆ ప్రయోజనాన్ని తిరిగి ఇవ్వాలి. ఇట్లాంటి ప్రయోజనాన్ని తిరిగి ఇవ్వటానికి రెస్టిట్యూషన్ అని అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక వ్యక్తి అనవసరంగా వేరొక వ్యక్తి నుంచి లాభం లేదా కొంత మొత్తం అనుభవించడానికి అవకాశం లేదు. సెక్షన్ 65 ప్రకారం ఒక కాంట్రాక్ట్ను చెల్లని కాంట్రాక్ట్గా గుర్తించినట్లయితే ఒక కాంట్రాక్ట్ చెల్లని కాంట్రాక్ట్గా మారినప్పుడు ఒక వ్యక్తి పొందినటువంటి లాభాన్ని రెండో వ్యక్తికి తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి బి యొక్క భవనాన్ని అద్దెకి తీసుకున్నాడు, 12 నెలల అద్దె అడ్వాన్స్ చెల్లించాడు.
6 మాసాల తర్వాత అగ్ని ప్రమాదం సంభవించి నాశనం అయిపోయింది కాబట్టి మిగిలిన 6 నెలలకి ఏబీకి అద్దెకి చెల్లించాలి, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఆ కంపెనీకి వస్తుంది కాబట్టి. అలాగే సెక్షన్ 65 యొక్క నిబంధనలు కూడా ఇక్కడ వర్తిస్తాయి. కాంట్రాక్టు ఏర్పాటు సమయంలో ఇది చెల్లని కాంట్రాక్ట్ అని తెలిసినప్పుడు ఇది కాంట్రాక్ట్ ఏర్పాటు సమయంలో చెల్లని కాంట్రాక్ట్ అని తెలిసినప్పుడు ఉదాహరణకి ఏ 1000 రూపాయలు బీకి ఇచ్చి బీని కొట్టమని చెప్పాడు, అయితే ఇక్కడ మొత్తం తిరిగి పొందడానికి అవకాశం లేదు. అర్హత లేని పార్టీలు కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మైనరు, మతి భ్రమించిన వారు ఇలాంటి వాళ్ళందరూ చేసుకున్నటువంటి కాంట్రాక్టులు అన్నీ కూడా చెల్లని కాంట్రాక్ట్, వాయిడ్ కాంట్రాక్ట్స్. Voidable contract. Void contract means empty. It is an agreement not enforceable by the law is said to be a void contract. It is under section 2. Defines a void contract as a contract which ceases to be enforceable by the law. This implies that it is not void from the very beginning but becomes a void subsequently until it becomes void. It is perfectly valid. Impossibility, illegality render the contract and void subsequently. So a void contract is known as ex post facto void contract. For example, A promised to marry B later on. B died in this case. So the contract becomes a void on the death of B. This is a void contract. A voidable contract. A voidable contract is also known as optional contract. Optional contracts or a voidable contract, it is a contract which may be avoided at the will of one of the parties to it until it is voided. It remains valid and binding. And it must be it is a contract which may be avoided at the will of the one of the party, otherwise it is a valid or binding contract. Section 2 of ICA defines a voidable contract as an agreement which is enforceable by the law at the option of one or more of the parties thereto, but not at the option of the other or others. ఏంటంటే ఇది డెఫినేషన్ ప్రకారం ఒక అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై ది లా. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ పార్టీలో ఎవరో ఒకరు కావాలనుకుంటే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ అదర్వైజ్ ఇట్ ఈజ్ అండ్ వాయిడబుల్ కాంట్రాక్ట్. ఇది ఇతరుల యొక్క ఉద్దేశం ప్రకారం కాదు, కాంట్రాక్ట్లో పార్టీలు ఎవరో ఒకరి ఉద్దేశం ప్రకారం ఇది వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుంది. దిస్ మీన్స్ సచ్ ఎ కాంట్రాక్ట్ కెన్ బి డిక్లేర్డ్ void by one party of the contract, one party to the contract. ఆడు ఎవడో ఒకటి దీన్ని వైడ్ కాంట్రాక్ట్ అని ఒప్పుకోవాలి. when the contract is a party of the contract is caused by coercion, undue influence, misrepresentation, fraud, mistake, ఇలాంటి సందర్భాల్లో the contract is voidable at his option. ఇవన్నీ అంటే అనుచిత ప్రభావము, అసత్య వర్ణన, మోసము, ఇలాంటి సందర్భాల్లో కాంట్రాక్టు వాయిడబుల్ కాంట్రాక్టు
కింద భావించడం జరుగుతుంది. ది పార్టీస్ హూస్ కన్సెంట్ ఈస్ నాట్ ఫ్రీ మే ఎయిదర్ resign, avoid, cancel the contract. The right of cancellation, however, should be exercised within a reasonable time or before third parties acquire right under the contract. Otherwise, the contract will be binding on the aggressive party. For example, A agreed to sell his can to be for 70,000 rupees. The consent of a was obtained by use of force. The contract is voidable at the option of A. అతను ఎలాంటి ఫోర్స్ ద్వారా ఇది పొందినట్లయితే దాన్ని వాయిడబుల్ కాంట్రాక్ట్గా దీన్ని డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంది. Enforceable contract. An enforceable contract is neither void or voidable. It is a contract which thought forcibly valid in all aspects, cannot be enforced in a court of law because some technical defects, line non-registration or insufficient stamp duties and all this. A promissory note without the signature on an adequate revenue stamp is not enforceable after the technical defects is removed. This contract becomes enforceable. Illegal contracts. A contract which is either prohibited by the law, otherwise against the policy of the law, it is an illegal contract. For example, X borrows 50,000 rupees from Y, the purpose of smuggling goods. Y knows the purpose. The agreement between X and Y collateral to the remain agreement which is illegal. సో ఇవన్నీ వాయిడబుల్ కాంట్రాక్ట్స్ అవుతాయి. సో ఈ విధంగా వైడ్ కాంట్రాక్ట్ అండ్ వాయిడబుల్ చెల్లకూడని ఒప్పందాలకి సంబంధించినటువంటి విషయం. ఇది ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో ఏ కాంట్రాక్ట్ టు కమిట్ అండర్ మర్డర్, రాబరీ, or to cheat, to defraud revenue is an illegal contract. An illegal agreement is void in ab initio. Void ab initio. It's not only void and between the immediate parties but also affects a collateral transactions. A collateral transactions is one which is subsidiary, incidental, auxiliary to the principal or original contract. So this is an illegal contracts. సో ఇలాంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వాయిడబుల్ చెల్లకూడని కాంట్రాక్టులే అవుతాయి. Classification between contract may be classified as basis of validity, formation. మీరు ఈ లాలో ఉన్నటువంటి ఈ వైడ్ అండ్ వైడబుల్ కాంట్రాక్ట్ల మీద మీరు కూలంకుషంగా చదవండి. ఈ యూట్యూబ్ లెసన్స్ వింటూ మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ద్వారా మీరు చదివి మన క్లాసెస్ని బాగా వింటున్నారనే అనుకుంటా ఉన్నాను. పరీక్షలు మీకు దగ్గర పడుతూ ఉన్నాయి. చాలామంది ఫీజులు అవి కట్టేశారు. అంచేత పరీక్షల కొరకై మీరు చదువుకోండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ప్రత్యక్షంగా కలవడానికి వీలు లేదు, అవకాశం లేదు. మనం ఇప్పుడైనా మన ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటే క్లాస్లో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లేకపోయినట్లయితే యూట్యూబ్ లెసన్స్ వింటూ మీరు బయట మెటీరియల్ ఏదైనా సంపాదించుకొని ఆ మెటీరియల్ ద్వారా మీరందరూ
ప్రిపేర్ అయ్యి పరీక్షలకి సిద్ధమవుతారని కోరుకుంటా ఉన్నాను. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చదవండి, వ్యూస్ని పెంచండి. వ్యూస్ని బట్టే మీ యొక్క ఎగ్జామినేషన్కి పంపడం మానడం అనేది ఆధారపడి ఉంది. అంచేత మీరందరూ కూడా దీన్ని ఫాలో అవ్వండి.